జై శ్రీరామ్. నా హిందూ సోదరులకు ఎక్కడైనా గొర్రెలు పోస్టర్లు అంటించినట్లయితే వాళ్ళు దొరికితే వాళ్ళతోనే తీయిద్దాం. వాళ్ళు దొరకని ఎడల ఆ పోస్టర్ల చుట్టూ బైబిల్ బూతు వాక్యాలు పోస్టర్ చుట్టూ అంటించండి. మన గ్రామంలో శవార్తకు వచ్చినట్లయితే బైబిల్లో ఉన్న వచనాలు అడిగి తెలుసుకోండి. వాళ్ళు చెప్పని ఎడల వాళ్ళ ఎనుక మనము శవార్త చేయాలి. వీలైతే ప్రతి గ్రామంలో హ్యాండ్ మైక్ ఉంటుంది. హ్యాండ్ మైక్ ద్వారా మనము శవార్త చేద్దాం. లేదా బూతు వచనాలు పాంప్లెట్స్ ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి చేరవేయండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి బైబిల్ అంటే ఏంటి, ఎంత దరిద్రం అనేది, ఎంత నీచమైనది, ఎన్ని కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేది, ఈ బైబిల్ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి అని జనాలకి తెలియజేయండి. ప్రతి ఒక్కరు గ్రామాల్లో చైతన్యం కండి, గ్రామాల్లో చైతన్యపరచండి. ఈ బైబిల్లో ఉన్న వాస్తవాలను తెలియజేయండి. ఆ బైబిల్లో ఉన్న వాస్తవాలు తెలియక మన కుటుంబాలే ఆ దరిద్రంలో మునిగిపోతున్నాయి, గమనించగలరు. అలాంటి కుటుంబాలను వెనక్కి తెచ్చే ప్రయత్నం చేయండి, పుణ్యం కట్టుకోండి. ఒక హిందువు మతం మారితే దేశద్రోహి అవుతున్నాడు, జాతీయ జెండాను అవమానపరుస్తున్నాడు, భారతదేశాన్ని ముక్కలు చేయాలి అని చూస్తున్నాడు. ప్రతి గ్రామంలో చైతన్యం కావాలి. మా ఊరిలో ఒక కుటుంబమేనండి, 2 కుటుంబాలేనండి, ఎక్కువ మంది లేరండి, వాళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదండి అని అంటుంటారు. పచ్చని పంటలో ఒక పురుగు వస్తేనే కొన్ని రోజులకే పంటంతా నాశనం అయిపోతుంది. మన దేశానికి మన ధర్మానికి సంబంధం లేని ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి మన దేశాన్ని సర్వనాశనం చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ హిందువా మేలుకో, ప్రతి ఒక్కరూ చైతన్యం కండి, ఈ మతాన్ని తరిమి కొట్టండి. జై శ్రీరామ్, జై భారత్ మాతాకి జై.